హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్నపూర్ణాస్ కిచెన్. సో ఈ రోజు అయితే మన ఛానల్లో దొండకాయ ఫ్రై ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను. ఇదేముంది అనుకుంటే నా స్టైల్లో రెసిపీ అనమాట ఇది. సో ఫస్ట్ అయితే లేతగా అండ్ చిన్నగా ఉన్న దొండకాయలు, ఫ్రెష్గా ఉన్న దొండకాయలు తీసుకొని కడిగేసుకొని ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఒక 4-5 ఉల్లిపాయలు తీసుకొని చిన్న సైజువి 4 ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అండ్ దెన్ దీంట్లో ఒక 1.5 స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ దెన్ ఒక కడాయి తీసుకొని అది మరిగిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ మరిగిన తర్వాత అందులో పోపు వేసుకోండి, తాలింపు గింజలు వేసుకొని. సో తాలింపు గింజలు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో దీనికైతే ఆయిల్ అండ్ టైం రెండు ఎక్కువగానే తీసుకుంటాయి. టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది. ఇది వచ్చేసి చారులోకి చాలా బాగుంటుంది, ఒట్టిగా కూడా తినచ్చు. చారులోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నాకు పోపు మాడిపోయింది, ఆయిల్ ఎక్కువసేపు మరిగిపోయి చూసుకోక పోపు మాడిపోయింది. మీరు కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి అనమాట. అంటే సిమ్లో పెట్టుకోండి. నేను హై ఫ్లేమ్లో పెట్టేసి కరివేపాకు అవి తీసుకొచ్చుకోవడానికి వెళ్ళాను, అది మాడిపోయింది. సో అలా మాడబెట్టకుండా మీరు నీట్గా చేసుకోండి. సో కలిపేసి కొంచెం మగ్గేదాకా పక్కన పెట్టేసేయండి. కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇట్లా దగ్గరకు అవుతాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ముందుగా నూరు పెట్టుకున్న పెద్దలపైన జీలకర్ర పేస్ట్ వేసేసేయాలి. వేసేసి కొంచెం కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ పచ్చి ఫ్లేవర్ అంతా పోయిన తర్వాత ఉప్పు, పసుపు వేసి మళ్ళీ కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. నాకు వచ్చేసి ఆయిల్ అంతగా సరిపోయినట్టు అనిపించలేదు. ఆయిల్ తక్కువైంది అనిపించి నేను మళ్ళీ ఆయిల్ వేసుకున్నాను. సో ఆయిల్ వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత కారం వేసుకొని, కారం పచ్చివాసన పోయిన తర్వాత దింపేసుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేసేయండి. సో ఇట్లా డైలీ వంటలే కాకుండా ఇంకా మీకేం రెసిపీస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను అవి కూడా చేసి రెసిపీ పోస్ట్ చేస్తాను. Do like, share and subscribe to my channel Annapurna's Kitchen. Bye bye.